నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని బసవతారక్ నగర్లో గల శ్రీ కోటమైసమ్మ సహిత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి నెల 4, 5వ తేదీలను నిర్వహిస్తున్నందున వాటి యొక్క కరపత్రికను బోధన్ సబ్ డివిజన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, డివిజన్ ఏసీపీ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ, ఎంఆర్ఓ విఠల్ చేతుల మీదుగా ఆలయ వ్యవస్థాపకులు పసుపులెట్టి గోపికిషన్ ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా గోపికిషన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాస శుద్ధ పంచమి రోజున ఆలయ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, ఈ 13వ వార్షికోత్సవం సందర్భంగా లోక కళ్యాణార్థం ఆలయంలో మహాసుదర్శన యాగం నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి శ్రీ 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 బాలయోగి కృష్ణ మహారాజ్ మల్లారం గుట్ట ఆశ్రమ వ్యవస్థాపకులు విచ్చేసి వారి చేతుల మీదుగా నిర్వహించడం జరుగుతుంది. కావున మొదటి రోజు యాగం, రెండవ రోజు రథోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, పూల ప్రముఖులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాల్సిన కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖులు గౌతమ్, కోనేటి కృష్ణ, సుదర్శన్, గౌతమ్, విజయ్, లింగం, కుమార్, గోవింద్, చీర్ల కిషోర్, కృష్ణ, లోకేష్, రాజేశ్వర్, ఆనంద్, పరమేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ కోటమైసమ్మ సహిత లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం బోధన్ పట్టణంలోని 17వ వార్డు బసవతారక్ నగర్ అందు కలదు. ప్రతి సంవత్సరం వలె శ్రీ కోటమైసమ్మ సహిత లక్ష్మీ నరసింహస్వామి యొక్క బ్రహ్మోత్సవాలు, వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. మార్చి 4వ తారీఖు శుద్ధ పాల్గొన పంచమి నాడు స్వామివారి యొక్క యజ్ఞ యాగాదులు మరియు అన్నదాన కార్యక్రమము నిర్వహించడం జరుగుతూ ఉంది. 13 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా లోక కళ్యాణార్థం ఈ సంవత్సరం సుదర్శన యాగం నిర్వహించడం జరుగుతూ ఉంది. అలాగే 5వ తారీఖు మార్చిని రథోత్సవ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. కావున భక్తులందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ఈ కరపత్ర ఆవిష్కరణ బోధన్ సబ్ కలెక్టర్ గారి చేతుల మీదుగా, మరియు బోధన్ ఎంఆర్ఓ గారి చేతుల మీదుగా, మరియు బోధన్ ఏసీపీ గారి చేతుల మీదుగా, మరియు మున్సిపల్ కమిషనర్ గారి చేతుల మీదుగా నిర్వహించడం జరిగింది. కావున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్లారం గుట్ట ఆశ్రమ వ్యవస్థాపకులు పిట్ల కృష్ణ మహారాజ్ గారు విచ్చేయిచున్నారు. అలాగే ప్రజాప్రతినిధులు కూడా వస్తారు. కావున భక్తులు కూడా పెద్ద ఎత్తున వచ్చి లోక కళ్యాణార్థం జరుగుతున్నటువంటి ఈ సుదర్శన యాగంలో మరియు వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఈ మార్చి 4వ తారీఖు అందరూ పాల్గొనాలని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మేము అందరికీ ఆహ్వానం పలుకుతా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.